కార్పొరేట్ విద్యా సంస్థల అధిక ఫీజులతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. అధిక ఫీజులను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన నల్లకుంట కేర్ మోడల్ హైస్కూల్ 32వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయాల తరహాలో సిటీలోనూ ప్రభుత్వ స్కూళ్లను నడపాలన్న అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. విద్యార్థుల ప్రతిభను మార్కుల్లో చూడొద్దని పేరెంట్స్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యా వ్యవస్థలో ఒక చాలా చెడ్డ సంప్రదాయం ఒకటి ఏర్పడిపోయింది. విద్యార్థులను కేవలం ఒక మార్కులతో కొలవటం అనేది ఇందులో ముఖ్య అంశం. ప్రతి విద్యార్థిని మార్కులను బట్టి అంచనా వేయటం, దానివల్ల పిల్లల మీద అందరు మార్కులు సాధించలేరు. కొందరు మార్కులు రావు, కానీ ఆ పిల్లలు కూడా చదువులో వాళ్ళు కూడా రాణిస్తూ ఉంటారు. అదేవిధంగా చదువుతో పాటు కొంతమంది విద్యార్థులు ఆటల్లో, కొందరు పాటల్లో, కొందరు వాళ్ళు ఇతర కోకరికులర్ యాక్టివిటీస్లో రాయటంలో కానీ, విషయాలను వ్యక్తీకరించడంలో కానీ వాళ్ళకు మంచి నైపుణ్యం ఉంది. ఇట్లా పిల్లలను వాళ్ళకు మనిషి జీవితమే అనేక అంశాలు ఉంటాయి. జీవితంలో మనిషి ఎప్పుడు కూడా ఒక్కదాంతో సంతృప్తి చెందడు. అన్ని రంగాల్లో కూడా రాణించే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. తనకు నచ్చిన పని మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాడు. అట్లా ప్రతి విద్యార్థి కూడా అన్ని రంగాల్లో ఎదగటానికి అవకాశం ఇవ్వటం ఇవాళ అవసరం. కానీ చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా విద్యార్థి యొక్క వికాసం చాలా కీలకమవుతుంది. ఆ విద్యార్థి సమగ్రాభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. దానికి ఒక వ్యవస్థ ఉండాలి, అమల్లో తీసుకురావాలి, లేకపోతే చాలా పెద్ద భారం అవుతుంది. వాస్తవానికి సమస్యల నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గము, గవర్నమెంటే మంచి స్కూళ్ళు పెట్టాలి. రెసిడెన్షియల్ స్కూళ్ళు అవి జిల్లాలలో పెట్టిండ్రు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని కొన్ని స్కూళ్ళని ఏర్పాటు చేసింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద కోదండరాం రెడ్డి గారు ఫర్ కమింగ్ టు అవర్ Tejotsav 32nd Annual Day celebrations. Here we focus not only studies, but we focus on a value education. We make the children successful, responsible citizens. So even parents also cooperating a lot, and the teachers' support, my family support is all there for running the school successfully. Our old students, they are settled in a very well job. Some of the old students are doing the PG and the doctors, and they are working in a good MNC offices. I'm very proud to say that they are settled in a good position. And I'm thank everyone for making this Tejotsav program successful, colorful, spectacular one.